హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు సమ్మర్ స్పెషల్గా మంచి కుల్ఫీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఈ కుల్ఫీ చేయడం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా మామూలుగా ఉండదు, అద్దిరిపోతుంది. పిల్లలకి బయట కొని తెచ్చేదానికన్నా ఇలా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంట్లోనే కాజు బాదం కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదా గిన్నెని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని కొద్దిగా వాటర్ తోటి తడిపేసుకోవాలి. ఇలా తడిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ను యాడ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల కుల్ఫీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాకెట్లోనే నేను కొద్దిగా ఒక చిన్న గ్లాస్ మిల్క్ను పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు కాగే లోపల ఒక మిక్సీ జార్లోకి 8 బాదం పలుకులు అలాగే 8 జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్ కోసము 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలని ఇందులోకి వేసుకొని ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిపాలు తీసుకున్నాను. కొంతమంది బాదం జీడిపప్పులోకి వేడి పాలను వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని కూడా వేసుకుంటారు. నేను అలా లేకుండా ఇలా ఈజీగా ఒకటేసారి మిక్సీలో వేసుకొని ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. ఇప్పుడు పాలు కూడా కాగిపోయాయి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలపైన మీగడ కట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాలు సగం వరకు మరిగేంత వరకు 10 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాజు బాదం పౌడర్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ అనేది అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకొని షుగర్ మొత్తం కరిగి మరొక 2 నిమిషాల పాటు పాలని మరిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిన తర్వాత పైన కాస్త మీగడగా ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇలా గరిటెతోటి కలిపేసుకోవాలి. లేదు మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్లోకి వేసేసుకుందాం. లేదు మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ అవైలబుల్ లేవు అనుకుంటే చిన్న టీ గ్లాసెస్లో కానీ లేదంటే బౌల్స్లో అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ మీకు చూపించడానికి నేను ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకొని వీటికి ఇలా అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదా ప్లాస్టిక్ కవర్తోటైనా కవర్ చేసేయండి. ఇలా అల్యూమినియం ఫాయిల్ని ర్యాప్ చేసేసుకొని పైన స్టిక్ని పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటికీ అల్యూమినియం ఫాయిల్ తోటి ర్యాప్ చేసేసుకొని ఇలా స్టిక్స్ని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టిక్స్ అవైలబుల్ లేవనుకుంటే స్పూన్ అయినా రివర్స్లో పెట్టేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వెడల్పుగా ఉన్న ఆ బౌల్కి కూడా ఇలా అల్యూమినియం ఫాయిల్ తోటైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కుల్ఫీ షేప్ కట్ చేసుకోవడం కోసము నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా 4 సైడ్స్ 4 స్టిక్స్ని ఇలా కుచ్చి పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల మనము కరెక్ట్గా కుల్ఫీ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుల్ఫీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని 6-7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి చూద్దాము. కుల్ఫీ అయితే కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కుల్ఫీని ఇలా వాటర్లో 10 to 15 సెకండ్స్ పాటు అలాగే ఉంచేసి బయటికి తీసి ఇలా చేతితోటి రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల లోపల కుల్ఫీ అనేది కాస్త లూజ్ అవుతుంది. ఇప్పుడు తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పట్టుకొని ఇలా తీయగానే చూడండి కుల్ఫీ అనేది చాలా బాగా వచ్చేసింది. ఇలా అన్ని కుల్ఫీల్ని తీసి పెట్టుకేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మనం బౌల్లో పెట్టాం కదా, ఆ కుల్ఫీని కూడా ఇలా తీసేసుకొని ఇలా చాక్ తోటి 4 సైడ్స్ చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల కరెక్ట్గా కుల్ఫీ షేప్ వస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకొని పైన గార్నిషింగ్ కోసము కాజు బాదం ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా డెకరేషన్ చేయడం వల్ల పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. బయట వందలు పెట్టి కొని ఇచ్చే కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.